అమ్మ మనకి భూమి మీద కనిపించే దైవం. మరి అమ్మ చనిపోతే చాలా దుఃఖం. మనం అంటే ప్రతి ఒక్కరూ అనుకుంటారు, భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరూ అంతిమ కార్యక్రమాలన్నీ కూడా చేయాలి మన ఆచారం, మన సాంప్రదాయాల ప్రకారం అని చెప్పి. కానీ చాలా కొంతమంది ఆలోచిస్తారు 10 మందికి ఉపయోగపడాలి అని చెప్పేసి. మనం ఒక్కొక్కసారి చూస్తే పోస్ట్ మార్టం కూడా చేయనివ్వరు చాలామంది. లేదు, మా అమ్మ మీద ఒంటి మీద ఘాటు కూడా పడకూడదు అని చెప్పేసి అంటుంటారు. కానీ విద్యార్థులు చదువుకోవాలి, డాక్టర్స్ చదువుకొని వచ్చి ఆపరేషన్స్ చేయాలన్నా, వాళ్ళకు ఒక ఎక్స్పీరియన్స్ కావాలన్నా అక్కడ ఖచ్చితంగా బాడీ అనేది ఉండాలి. ఇలాంటి డెసిషన్స్ తీసుకునే వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. వారిలో ఒకరు మనతో ఎప్పుడు ఆత్మీయంగా మాట్లాడే ఎల్పిడిఓ చైర్మన్ భరత్ సంఘం గారు. మరి ఆయన తన తల్లి పార్థివ దేహాన్ని మెడికల్ కాలేజీకి ఇచ్చారు. చాలామంది దీని మీద అడుగుతున్నారు, ఎలా చేశారు సార్, ప్రాసెస్ ఏంటి, మాకు కూడా చెప్పండి. ఇలాంటి మంచి కార్యంలో మేము కూడా పాలు పంచుకుంటాము, 10 మందికి ఉపయోగపడేలా మేము నడుచుకుంటాము అని ఇంతమందికి ఆదర్శంగా నిలుస్తున్న ఈ కుటుంబం. మరి వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి భరత సంఘం గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, అంటే ఈరోజు మీరు ఏదైతే పని చేశారో, మీ అమ్మగారి పార్థివ దేహాన్ని మెడికల్ కాలేజీకి ఇచ్చారో, అందరూ హర్షిస్తున్నారు, అందరిలో మార్పు వస్తుంది. సో ఎలా అనిపించింది, అంటే మీకు ఇవ్వాలని ఎందుకు అనిపించింది? మొట్టమొదలండి, తల్లిదండ్రులు మనకు జన్మనిస్తారండి. అనుక్షణం మనకు పునర్జన్మనిచ్చే వ్యక్తులు వైద్యులు. అంటే డాక్టర్స్ కానివ్వండి, మన ఆరోగ్యం బాగుండాలని అభిలాషించేటువంటి వైద్యుల యొక్క శ్రేయస్సు చాలా ముఖ్యం మన యొక్క మనుగడ గురించి. సో ముఖ్యంగా ఏంటంటే, ఇవాళ మా మదర్ సంగం మల్లీశ్వరి గారు, తన యొక్క బ్యాక్గ్రౌండ్ గురించి మీరు ఒకసారి తెలుసుకోవాలండి. తను ఆర్ఫన్, చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయింది. సో తాను తన చెల్లెలు వాళ్ళిద్దరిని కూడా ఏంటంటే ఆర్ఫనేజ్లో వాళ్ళ బ్రదర్స్ చేర్పించడం జరిగింది. ఆ సంస్థ పేరే ఇందిరా సేవా సదన్. సంగం లక్ష్మీబాయి గారి ఆధ్వర్యంలో రన్ అవుతుంది. మీకు ఇప్పుడు ఇందిరా ఐఎస్ సదన్ అనేసి మీరు వినే ఉంటారు, సైదాబాద్ చెరువులో ఉండేది. అప్పట్లో ఏంటంటే అనాథలకు, మరి దాని తర్వాత భర్తలు కోల్పోయిన స్త్రీలకు అది ఒక శరణాలయం. వారికి సంబంధించినటువంటి విషయాలలో సంగం లక్ష్మీబాయి గారు తోడుండేసి ఇందిరాగాంధీ గారి చేతుల మీదుగా ప్రారంభించినటువంటి సంస్థ ఇందిరా సేవా సదన్. అలా వచ్చింది ఆ పేరు. సో ఆ సంస్థలో వీళ్ళిద్దరు, మా మదర్ వాళ్ళ సిస్టర్ ఇద్దరు కూడా కలిసి పెరిగినటువంటి నేపథ్యం. సో ఇప్పుడు నేను మీకు ఇవన్నీ విషయాలు ఎందుకు చెప్తున్నానంటే, తాను పెరిగినటువంటి విధానం. సో సంగం లక్ష్మీబాయి గారు ఏంటంటే తన యొక్క ఫస్ట్ పార్లమెంటేరియన్ ఫర్ ఆంధ్రప్రదేశ్. సో తన విద్యాభ్యాసము, తన దగ్గర పెరగడము, తనకు అత్యంత సన్నిహితురాలు మా మదర్. సో ఆ నేపథ్యంలో నుంచి అటువంటి వ్యక్తి మా మదర్ కావడం, నేను మా బ్రదర్ కానివ్వండి తనకు జన్మించడం అన్నది ఒక అదృష్టంగా భావిస్తాను. సో తన పెరిగినటువంటి విధానం ఎలా ఉంటుందంటే, మీకు తెలిసిన విషయమేనండి. అనాథ శరణాలయం అంటే వివిధ కులాల వాళ్ళు ఉంటారు, వివిధ మతాల వాళ్ళు ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఆ ఆశ్రమం అనేది ఒక ఆలయం అన్నిటికీ. సో ఏదైనా కానీ కూడా వాళ్ళకి ఎలా ఉంటుందంటే, ఎవరైనా కానీ కూడా ఏదైనా అంటే ఇప్పుడు మీరు చూసే ఉండొచ్చు, అనాథాశ్రమాలకు వెళ్ళారంటే ఎవరైనా అతిథులు వచ్చారంటే మాకేమన్నా ఒకటి తీసుకొచ్చారో అని ఆలోచిస్తారు. ఎస్. సో అలాంటి కోవకు చెందినటువంటి మా మదర్ వాళ్ళ సిస్టర్ గాను అలా పెరిగినటువంటి వాతావరణంలో ఇంత స్థాయి వరకు అదే స్కూల్లో మళ్ళీ టీచర్గా రావడం, విద్యాభ్యాసించడం. సో దాన్ని బేస్ చేసుకునేసి అలా పెరిగినటువంటి నేపథ్యంలో చిన్ననాటి నుంచి, అంటే నా జన్మించిన సమయం నుంచి కూడా తన యొక్క లైఫ్ స్టోరీయే నాకు బోధించేది కంప్లీట్గా. చిన్నప్పుడు తన పెరిగినటువంటి వాతావరణం కానివ్వండి. సో దాంట్లో ముఖ్యంగా ఏంటంటే అండి, ఇది మహిళలకు సంబంధించినటువంటి ఆశ్రమం కాబట్టి ఎస్పెషల్లీ అంటే అనాథ పిల్లలు, మళ్ళీ దాని తర్వాత భర్త కోల్పోయినటువంటి మహిళలకు సంబంధించినటువంటి కాబట్టి మన భారతదేశంలో ఒక నానుడు ఉందండి,
నాటి నుంచి నేటి దాకా ఇవాళటి వరకు కూడా ఆ నానుడు ఏంటంటే చాలా మటుకు అబద్ధాలు చెప్తే మీకు ఆడపిల్ల జన్మిస్తుంది అనేది మీరు వినే ఉంటారు. సో అది మా మదర్ చాలా దానికి వ్యతిరేకం, ఆపోజిట్. అబద్ధం చెప్పడం ఏంది, దానికి ఒక ఆడపిల్ల జన్మించడం అనే దానిపైన చిన్నప్పటి నుంచి కొన్ని సామెతలు చెప్పేది. చదువుకోకపోతే వ్యవసాయం చేసుకోవడము, ఇలాంటి సామెతలకు కొద్దిగా వ్యతిరేకం ఉండదు మా మదర్ కూడా చిన్నప్పుడు. సో నేను సిక్స్త్ క్లాస్లో ఉన్నప్పుడు మా తెలుగు టీచర్ ఇలాగే ఇదే సామెత యూజ్ చేశారనమాట. సో నేను ఆవేశంలో తెలియక, మేడం అంటే మీరు అబద్ధం ఆడితేనే మీరు జన్మించారా మేడం అని అంటే, తను కోపంతో ఊగిపోయి నా పైన స్లేట్తో కొట్టారనమాట. సో నాకు ఒక 3 స్టిచెస్ ఉంటాయి నా తలపైన ఇప్పుడు కూడా. సో దీంట్లో ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే అండి, ఇవాళ మనము భారతదేశంలో స్త్రీకి గౌరవం అంటాము, చాలా పదాలతోని వాళ్ళని ఎంతో గౌరవంగా పిలుచుకుంటాము. కానీ ఇవాళటి వరకు కూడా ఆడపిల్ల తండ్రులకు కంటి మీద కొనుక్కుండదండి. మీరు చూడండి, ఇప్పుడు జన్మించినటువంటి ఆడపిల్ల తండ్రి దగ్గర మీరు వెళ్ళినా కానీ కూడా సంతోషంగానే కనపడతాడు. కానీ తాను పెరిగి పెద్దయి ఒక మంచి ఇంటికి వెళ్ళేంత వరకు కూడా వెళ్ళినా కానీ కూడా కంటి మీద కొనుక్కుండదు. మా అమ్మాయి ఎలా ఉంటుంది అనే దానిపైన బాధ్యతగా వ్యవహరిస్తుంది మన భారతదేశంలో ఉన్నటువంటి కుటుంబ వ్యవస్థ అలాంటిది. సో అలాంటి నేపథ్యంలో ఇలాంటి వాతావరణంలో మా మదరు చెప్పే విషయాలను బాగా దగ్గరగా చూస్తూ వస్తున్నటువంటి క్రమంలో ఏదన్నా ఒకటి స్టార్ట్ చేయాలి. ఎందుకంటే నాకు మెయిన్ టీచర్ మా మదరే చిన్నప్పటి. ఎందుకంటే ఇప్పుడు అనాథలకు సంబంధించినటువంటి విషయాలలో ఏముంటుందండి, వాళ్ళకి తల్లిదండ్రులు ఉండరు. అంటే తల్లిదండ్రులు లేకపోవడం వల్ల ఏమైపోతుంది, అమ్మమ్మ తాతయ్యలకు మాకు దూరంగా ఉంటాం, నానమ్మలకు తాతయ్యలకు చాలా దూరంగా పెరిగినటువంటి వ్యక్తి. సో అన్నీ తానే, ఒక మదరు అమ్మమ్మ, ఒక మదరు ఆ యాంగిల్లో పెరిగినటువంటి వాతావరణంలో ఆ ప్రస్తావన అంతా కూడా ఎలా ఉంటుందంటే, తనతో ఉన్నటువంటి ప్రేమ అనుకోండి, కోపం అన్నీ కూడా కలయికతోని పెరిగినటువంటి వాతావరణంలో నేను వచ్చిన. సో ఈ నేపథ్యంలో ఏంటంటే అండి, నేను ఒక ఆలోచన ఏంటంటే, ఏదన్నా కానీ కూడా స్టార్ట్ చేస్తే, ఇప్పుడు మామూలుగా మీరు ఎక్కడైనా వెళ్ళండి, విధవరాలు అంటే అసలు విలువలేని వ్యక్తుల్లాగా చూస్తారు సమాజంలో. ఇప్పటికే అది కొనసాగుతుంది. అప్పట్లో నేను మాట్లాడేది ఏంటంటే ఒక 2001-2 విషయాల్లో నేను చెప్పేది. ఇప్పుడు అప్పట్లో సో ఏదన్నా కానీ కూడా నాకు ఏదైనా ఒకటి స్టార్ట్ చేస్తే ఏంటంటే ఆ కార్యక్రమము విడో అనే వాళ్ళతోనే స్టార్ట్ చేయించాలనేసి ఒక సంకల్పంతో మొదలుపెట్టినటువంటి కార్యక్రమమే ఈ వరుత్. మనమంతా ఒకటి, అదే మానవత్వం. మానవత్వానికి మూల కారణం మాతృత్వం. సో ఇవాళ స్త్రీ జాతిలో మెయిన్గా ఏంటంటే, స్త్రీ పుట్టగానే మనం అనుకుంటే, ఇప్పుడు చూడండి మీరు ఏ కుటుంబంలో అయినా కానీ కూడా 4 అమ్మాయిల తర్వాత కూడా ఇంకొక అబ్బాయిని కనడానికే ట్రై చేస్తుంటారు. చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఎందుకు అంటే, నాకు చివరికి తలకొరుగు పెట్టేవాడు ఉండాలి, నాకు చివరికి చూసుకునేవాడు కొడుకే, కూతుర్లు ఒక ఇంటికి వెళ్ళేవారు అనే ఆలోచనతో ఏమైపోతుందంటే, మీరు చూడండి అప్పట్లో 5 మెంబర్స్ 6 మెంబర్స్ ఆడవాళ్ళ తర్వాత కూడా అబ్బాయి గురించి ట్రై చేసి కనేవాళ్ళు ఇప్పటికి కూడా ఉన్నారు. అంటే మన సంస్కృతిలో ఏంటంటే అబ్బాయికి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ అంతగా ఉంది. సో దాన్ని బేస్ చేసుకొని ఏంటంటే, నేను ఈ కార్యక్రమాన్ని 2004లో స్టార్ట్ చేసినప్పుడు సుబ్బలక్ష్మి గారు అనేసి తెలుగు టీచర్, తాను కూడా భర్తను కోల్పోయిన వ్యక్తి, ఇదే ఆశ్రమంలో మా మదర్ గారితోనే పెరిగినటువంటి వ్యక్తి. సో తన చేతుల మీదుగా అప్పట్లో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఇవాళ మీరు ఎల్పిడిఓ కానివ్వండి, వరుద్ కానివ్వండి, ఇవంతా కూడా అప్పట్లో తన చేతుల మీదుగా ప్రారంభించినటువంటి కార్యక్రమాలు. దానికి ముఖ్య అతిథి అప్పటి బార్ కౌన్సిల్ మెంబర్ ఎన్ రామచంద్రరావు, ఇప్పుడు బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్. సో ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చారు. అంటే మీకు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే అండి, కొన్ని సమాజంలో అసమానతలను దూరం చేయాలంటే కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి. అది ఎంతమంది కలిసి చేస్తున్నారా ఏంటా అనేది కాదు. సో ఆ నిర్ణయాలకు మనం పూనుకున్నప్పుడు ఏమైపోతుందంటే, కొన్నిటిని మనము ఈ యొక్క అపనమ్మకాలను మనం తొలగించిన వాళ్ళం అవుతాం అనే ఉద్దేశానికి అలా మొదలుపెట్టినటువంటి కార్యక్రమం. సో అప్పట్లో నేను ఇంటర్మీడియట్ క్లాస్మేట్స్ అయినటువంటి మా స్నేహితురాలు ఎన్ఎస్ శ్వేతారావు, అంతా మా శ్రీనివాస్ అండ్ అలా ఒక 4-5 మెంబర్ ఫ్రెండ్స్తో కలిసి, శ్వేతారావు వాళ్ళ ఫాదర్ వచ్చేసి డిఎస్పీ ఉన్నారండి, ఎన్ఎస్పి రావు అనేసి. సో అంకుల్ నేను ఇలా చేద్దాం అనుకుంటున్నాను ఏంటిదనే దానిపైన మాట్లాడినప్పుడు, అంతా బాగానే ఉంది కానీ ఇలాంటి కార్యక్రమాలు చేయాలంటే మళ్ళీ డబ్బు కావాలి కదా, నీకు డబ్బు ఇవంతా ఎలా సమకూర్చుకోవాలి ఏంటిదనే దానిపైన
సో డిగ్రీ అయిపోగానే వెంటనే, ఎందుకంటే ఈ కార్యక్రమాలు చేస్తున్నాం, ఏదో ఒక యాంగిల్లో మూమెంట్ ముందుకే తీసుకెళ్తున్న క్రమంలో ఏమైపోయిందంటే, సో ఇవంతా కూడా ఖర్చుతో కూడుకున్నటువంటి పనులండి. మనం చెప్పుకోవడానికి బాగానే ఉంటుంది కానీ అవును సార్. సో ముందుకు తీసుకెళ్ళాలంటే ఇవంతా ఖర్చుతో కూడుకుంటాం. సో దాంట్లో బేసిస్లో ఏంటంటే నేను అప్పుడు సివిల్స్కి ప్రిపేర్ అవుతున్నాను, అట్ ద సేమ్ టైం ఏంటంటే అబ్రాడ్కి ట్రై చేస్తున్నాను. సో సివిల్స్ ఛాన్సెస్ అనేది చాలా తక్కువగా ఉంటుందనేసి చెప్పడం, అంటే ఆ యొక్క సక్సెస్ రేట్ అనేది చాలా తక్కువ ఉంటుంది అనే దానిపైన అబ్రాడ్ ఛాన్స్ వచ్చింది. అబ్రాడ్ ఛాన్స్లో నేను ఇమీడియట్గా ఐర్లాండ్ వెళ్ళడం జరిగింది. అలా ఒక దశాబ్దం కాలం పాటు అక్కడ నేను ఉండడం జరిగింది అనమాట. 2006లో నాకు బాగా గుర్తుంది, మా మదర్ రిటైర్డ్ అయ్యారు. రిటైర్డ్ అయిన తర్వాత చాలా మటుకు తను సిక్ అవ్వడం జరిగింది అనమాట. అప్పట్లో మా నాన్నగారు ఒకటి చెప్పారనమాట, నువ్వు దూరంగా ఉండడం వల్ల తన ఆరోగ్యం అయితే బాగాలేదు, సో మ్యాక్సిమం యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ నువ్వు ఇండియాకి వచ్చే ప్రయత్నించాలి, ఎందుకంటే తన ఎంతైనా కానీ కూడా నువ్వు దూరంగా ఉండడం అనేది తనకి ఇంట్రెస్ట్ లేదు, తన ఏదున్నా కానీ కూడా నువ్వు రావాలి అంటే, ఎందుకంటే తనకి ప్రపంచమే మీరు, ఆవిడ భర్త, మీ అన్నయ్య, మీరు ఇంకా అంతే కుటుంబము. సో దాంట్లో ఏంటంటే చెప్పాను కదా, చిన్నవాడిని అయిపోవడము, అండ్ ఎస్పెషల్ ఏంటంటే మా ఫ్యామిలీలోనే, మీకు కాస్త మా ఫ్యామిలీ గురించి ఐడియా ఉంది కాబట్టి చెప్తున్నాను. సో మా ఫ్యామిలీలో నేను చిన్నవాడిని అనమాట. సో చిన్నవాళ్ళు ఎప్పుడైనా పెద్దవాళ్ళకు దూరంగా ఉంటారు, ఎందుకంటే మేము పెరుగుతున్న క్రమంలో పెద్దవాళ్ళంతా కూడా మమ్మల్ని, అంటే వాళ్ళ ఏ వయసు రీత్యా వాళ్ళు దూరం వెళ్ళిపోతుంటారు, మీరే అందరికీ దగ్గరగా ఉంటారు చిన్నవాళ్ళు. సో ఆ ప్రపంచంలో ఏంటంటే అత్తమ్మలే మేనత్తలే అమ్మమ్మలు, లేకపోతే మేనమామనే తాతయ్యలు అన్నట్టుగా పెరిగినటువంటి వాతావరణం అదంతా కూడా. సో ఆ నేపథ్యంలో ఏమైపోయిందంటే కొద్ది సంవత్సరాల తర్వాత నేను ఇండియాకి రావడం జరిగింది. ఇండియాకి రావడం వెంటనే ఇలా అంటే ఏదన్నా ఒకటి ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయాలనేసి మనము లోకల్ ప్రైవేట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఇలాంటి కార్యక్రమాలు మొదలుపెట్టినప్పుడు, సో ఇవంతా నేను ఎందుకు చెప్తున్నానంటే అండి, మా మదర్ యొక్క నేపథ్యం, తాను ఒక సోషల్ టీచర్. ఉపాధ్యాయురాలా? తాను ఒక సోషల్ టీచర్ అనమాట. సో కొన్ని అంటే తను చేసినటువంటి కార్యక్రమాలు అంటే ఇప్పుడు చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద లెంత్ స్టోరీ అవుతుంది. సో మీకు ఇక్కడ ఏంటంటే మా మదర్ ఎందుకు అక్కడికి అంటే తన నిర్ణయం తీసుకున్న దానిపైన ఒక క్లారిటీ ఉండాలి కాబట్టి, సో ఈ నేపథ్యంలో ఏమైపోయిందంటే అండి, తల్లిదండ్రులు అంటే మామూలుగా మీరు ఒక కుటుంబంలో నలుగురు ఉన్నారనుకోండి, అబ్బాయిలు ఉన్నారనుకోండి, పెద్దోడేమో తండ్రికి దగ్గర ఉంటాడు, చిన్నోడేమో తల్లికి దగ్గర ఉంటారు అనే దానిపైనే ఎక్కువ ఈ ఫోకసింగ్ ఉంటుంది అనమాట. అండ్ మధ్యలో ఇద్దరు ఏంటంటే అన్కౌంటబుల్గా చూస్తుంటారు సమాజం. సో ఇదన్నిటికీ డిఫరెంట్, అంటే ఇవన్నిటికీ మా కుటుంబం చాలా డిఫరెంట్గా ఆలోచించి, అంటే మామూలుగా ఏంటంటే చిన్నవాడు అనగానే తల్లికి దగ్గరగా ఉంటాడు, సో దాన్ని బేస్ చేసుకునేసి తల్లి ఎప్పుడు కూడా చిన్నవాని పైన ప్రేమ చూపిస్తుంది అనేది మన సమాజంలో ఉన్నటువంటి ఆలోచన. అవును. సో వీటన్నిటినీ ఏమైపోయిందంటే అండి, తన ఈ ప్రపంచంలో ఏంటంటే తన కుటుంబం తప్ప వేరే, అంటే కుటుంబము లేదు అంటే సమాజంలో తన ఎక్కువ అంటే సోషల్ రెస్పాన్సిబిలిటీగా చాలా ఫీల్ అయ్యేది అనమాట. సో కొన్ని వందల మందికి మ్యారేజ్ చేశారు మా మదర్. సో ఇప్పటికైనా చివరి దశలో కూడా తను ఆడపిల్ల ఎవరికైనా జన్మించింది అని అంటే వాళ్ళ భవిష్యత్తుకి మెయిన్గా చదువు అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ రోజులలో మా అన్నయ్య మమ్మల్ని చదివించినందుకు మేము ఇవాళ ఈ విధంగా ఉన్నాము. చదువు అనేది ఆడపిల్లలకు చాలా ఇంపార్టెంట్ అనేసి ఎవరికైనా కానీ కూడా తను బోధించేదన్నమాట. సో ఈ నేపథ్యంలో తనకు ఏంటంటే అండి, తను లాంగ్ స్టాండింగ్ డయాబెటిక్ పేషెంట్. దాదాపు ఒక 42 years నుంచి తనకు డయాబెటిక్స్ అంటే షుగర్ కానివ్వండి, బీపీ లాంటివి ఉన్నాయన్నమాట, కొన్ని సహజంగా వచ్చినటువంటి దీంట్లో. సో అండ్ ఎట్ ద సేమ్ టైం తను లాస్ట్ 12 years నుంచి సీకేడి క్రానిక్ స్టేజ్లో ఉన్నారనమాట, అంటే కిడ్నీ పేషెంట్. సో 2015లో తనకు ఏమైపోయిందంటే అండి, ఈ దీంట్లో అంటే మామూలుగా నేను ఐర్లాండ్లో ఉన్నప్పుడు మార్గరెట్ గాఫ్నీ గారి దగ్గర పిఏగా పనిచేశాను. తను ఒక సోల్ సీటర్ ఉండేది. సో తను ఏంటంటే ఈ మెడికల్ దీంట్లో చాలా ఇన్వాల్వ్ అయిపోయి ఉండేదన్నమాట ఆ మేడం. సో తను ఏంటంటే నేను 2009లో తను ఒక నిర్ణయం తీసుకున్నాను, ఆఫ్టర్ మై డెత్ వాళ్ళ అంటే తన డెడ్ పార్థివ దేహం అనేది మెడికల్ కాలేజ్కి తను ఇచ్చారు. నేను అప్పుడు ఆలోచించాను ఎందుకు ఇచ్చారు ఏంటి అనే దానిపైన తన బాగా స్టడీ చేశాను అనమాట.
సో ఈ మెడికల్ స్టూడెంట్స్కి సంబంధించినటువంటి విషయాలమ్మ, ఈ పార్థివ దేహం అంటే ఈ డెడ్ బాడీస్ అని అంటారు, దాన్ని కెడావర్ అంటారు. మెడికల్ టర్మినాలజీలో కెడావర్ అంటారు. అంటే స్టడీ పర్పస్లో ఇచ్చే బాడీస్ని కెడావర్ స్టేజ్లోకి అటానమీ డిపార్ట్మెంట్కి వెళ్తుందన్నమాట. సో ఈ ప్రాసెస్ ఏంటంటే దీని ఆఫ్టర్ ద డెత్ అంటే మెడికల్ స్టూడెంట్స్కి, ఎందుకంటే ఇవాళ మనం ఏదైనా కానీ కూడా ఏదైనా మెడిసిన్ డెవలప్ చేయాలన్నా కానీ కూడా, ఏదైనా పరిశోధనించాలన్నా కానీ కూడా వాళ్ళకి ఎడ్యుకేషన్ పర్పస్లో ఈ యొక్క బాడీస్ అనేది యూస్ఫుల్గా ఉంటాయి. ఓకే. సో దాన్ని బేస్ చేసుకొని ఏంటంటే తను రాసినప్పుడు నేను అదే ఆలోచించాను అనమాట. సో అసలు మామూలుగా ఎవరిదైనా సాంప్రదాయం ఎలా ఉంటుంది అంటే వాళ్ళ యొక్క, ఇప్పుడు క్రిస్టియన్స్ వాళ్ళది ఏముంటుంది, కఫైన్లో పెట్టడము. మన హిందూ సాంప్రదాయంలో ఏంటంటే కూర్చోబెట్టడం లేదా దహనం చేయడం. సో ముస్లిమ్స్లో ఒకలా ఉంటుంది, అండ్ పర్షియన్స్లో ఇంకోలా ఉంటుంది. పర్షియన్స్లో ఎలా ఉంటుందంటే వాళ్ళకు కాకులకు పర్షియన్స్. సో ఇట్లా డిఫరెంట్గా ఆలోచించి ఆమె తన ఎందుకు ఈ విషయాలలో తన నిర్ణయానికి నాకు చాలా ఆలోచించే. సో ఒక మెడికల్ అంటే ఇవాళ ఏదైనా కూడా ఒక మెడిసిన్ రావాలన్నా కూడా, ఏదైనా పరిశోధన జరగాలన్నా కానీ కూడా, సో ఒక బాడీ ఇంతగా యూస్ఫుల్ అవుతుందా అనే దానిపైన నేను ఆలోచించాను. సో 2015లో నేను ఒక న్యాచురల్ క్లైమేట్లో అంటే ఒక ప్రమాదం నుంచి తప్పుకున్నాను అనమాట యాక్చువల్లీ. ఓకే. సో దాంట్లో అప్పుడు ఏమిటంటే ఇది ఏమైపోయిందంటే ఒక న్యాచురల్ దీంట్లో ఏదైనా కూడా డెత్ అనేది సంభవిస్తే, అంటే మామూలుగా ఇట్లా మాటలలో మాట ఏదైనా డెత్ అనేది ఏమైనా సంభవిస్తే ఏంటంటే నా ఆలోచన ఏముండేనంటే ఖచ్చితంగా నా పార్థివ దేహాన్ని మటుకు మెడికల్ కాలేజ్కి ఇవ్వాలి అనే దానిపైన తన తీసుకున్నటువంటి, అంటే మార్గరెట్ గ్రాఫ్నెట్ గారు ఇనిషియేటివ్. అండ్ ఇంకోటి ఏంటంటే మామూలుగా ఎలా ఉంటుందంటే ఈ దీంట్లో వన్స్ ఒక్కసారి మనము లైఫ్ ఎండ్ అయిపోయిన తర్వాత, అంటే ఓకే సంస్కృతి సాంప్రదాయాలు ఇవన్నీ మనకు ఉంటాయి, కాకపోతే ఏంటంటే మన లైఫ్ అనేది ఎక్స్టెండెడ్ లైఫ్గా లివింగ్. అవును. అంటే ఒక పరిశోధనకి ఉపయోగపడుతుందంటే దానికంటే మించినటువంటి ఆనందం ఇంకోటి ఉండదు. అంటే సార్ ఇప్పుడు మీరు ఏదైతే డెసిషన్ తీసుకున్నారో చాలా మంది స్వాగతిస్తూ మేము కూడా పాటించాలని చెప్పేసి అనుకుంటున్న వాళ్ళు ఉన్నారు. ఇంకొంతమంది అడుగుతున్నారు ఎలా అప్రోచ్ అయ్యారు, దీనికి ప్రాసెస్ ఏంటి, మేము ఏమైనా మనీ పే చేయాలా, ఇలాంటి డౌట్స్. ఇది ఒక్కసారి క్లారిటీ ఇవ్వండి సార్. అండి ఇది యాక్చువల్లీ ఏంటంటే ఇది సెల్ఫ్ డిక్లరేషన్ అని ఉంటుందండి. అంటే ఇది అంటే అదే చెప్తున్నాను కదండి. ఇప్పుడు ఆలోచన ఏంటంటే ఒకటేనండి, మా స్ట్రాంగ్ మైండ్ సెట్తో ఉండాలి. అండ్ ఎట్ ద సేమ్ టైం ఏంటంటే మనం చేస్తున్నటువంటి కార్యక్రమం పైన పూర్తి అవగాహన ఉండాలి. ఓకే. అవగాహన లేని ఏంటంటే ఒకరు ఇచ్చారు కదా అనేసి ఇంకోరు ఇచ్చారు అలా కాకుండా ఏంటంటే వాళ్ళకు ఒక కాన్సెప్ట్ అనేది క్లారిటీ ఉండాలండి. సో మన బాడీ దేని గురించి యూజ్ అవుతుంది. ఇవాళ మా మదర్ ఇచ్చారు అంటే నేను ఇవాళ ఇంత జీవితాన్ని ఇలా నేను గడుపుతున్నాను అంటే బికాజ్ ఆఫ్ డాక్టర్స్ అనేసి తను ఎప్పుడు చెప్పేది అనమాట. సో ఈ యొక్క డిసిషన్స్ ఏంటంటే స్పాంటేనియస్గా లేకపోతే ఆవేశంలో తీసుకోవాల్సినటువంటి డిసిషన్స్ కావు. ఇది మంచి మైండ్ సెట్తో తీసుకోవాల్సినటువంటి డిసిషన్స్ ఇవన్నీ కూడా. సో ఇవాళ మెడికల్ కాలేజెస్ కానివ్వండి, అలాంటి సంబంధించినటువంటి కెడావర్ చేయడానికి చాలా మటుకు కాలేజెస్ కూడా స్వాగతిస్తున్నారు. ఎందుకంటే ఈ ప్రాసెస్ వల్ల ఏమైపోతుందంటే కొన్ని వందల మంది స్టూడెంట్స్కి ఉపయోగపడుతుంది అన్నమాట. సో ఇవాళ మా మదర్ తీసుకున్నటువంటి డిసిషన్, మీరు ఒకవేళ కనుక తను తీసుకున్నటువంటి సౌండ్ స్టేట్ ఆఫ్ మైండ్తో తీసుకున్నటువంటి డిసిషన్ ఏంటంటే తాను ఏంటంటే ఈవెన్ షీ హ్యాస్ రిటర్న్ హర్ లెటర్ కూడా రాశారనమాట. ఎందుకు నీ నిర్ణయం తీసుకుంటున్నాను అనే దానిపైన తనకు ఒక క్లారిటీగా ఇచ్చి, రేపొద్దున నేను ఒక ఉపాధ్యాయురాలి, రేపొద్దున నేను చనిపోయిన తర్వాత కూడా నేను ఉపాధ్యాయురాలుగానే ఉండాలి అనుకుంటున్నాను. అంటే మెడికల్ స్టూడెంట్స్కి నేను ఉపయోగపడతాను. ఆ మెడికల్ స్టూడెంట్స్ నా పైన డిసెక్షన్ చేసేటప్పుడు వాళ్ళు ఆలోచించాల్సింది ఏంటి అంటే, ఎందుకంటే తాను ఒక స్వతంత్ర సమరయోధురాల దగ్గర పెరిగినటువంటి వాతావరణంలో నుంచి వచ్చినటువంటి బిడ్డ మా మదర్. సో ఇవాళ ఏంటంటే స్థానికంగా ఏవైనా కానీ కూడా, అంటే మన ఉద్యోగ అవకాశాలు కానివ్వండి, మన ఉపాధి అవకాశాలు కానివ్వండి, ఇవన్నిటి ముందు తీసుకెళ్లే వ్యక్తులు స్థానికులు. సో దాంట్లో ప్రతిది కూడా తన యొక్క చాలా డెప్త్గా ఆలోచించి తీసుకున్నటువంటి నిర్ణయం.
సో మీరు మా మదర్ పైన కప్పినటువంటి షాల్వ కానివ్వండి అవన్నీ కూడా తను రాసి పెట్టుకున్నది, ఏవేవి రాయాలి ఏంటిది, ఏమేమి నా పైన ఏమేమి ఉండాలని దానిపైన కంప్లీట్ రాసి పెట్టింది. అది అసలు ఆశ్చర్యపోయాం మేమందరం కూడా. తన మూట గట్టి రాసి పెట్టింది. మీకు పార్థివ దేహాన్ని అప్పచెప్పేటప్పుడు, మేము హాస్పిటల్కి అప్పచెప్పేటప్పుడు తనపై ఒంటిపైన ఉన్నటువంటి శారీ వచ్చేసి పోచంపల్లి, అంటే లోకల్ తయారైనటువంటి పోచంపల్లి శారీ. మీ దగ్గర మేము ఎప్పుడు వింటూ ఉంటాం ఈ దీని గురించి. అదంతా కూడా మా మదర్ నేర్పినటువంటి విద్య. సో తన బెడ్షీట్ కింద బెడ్షీట్ ఉంది కదండి, అది జైల్లో తయారైనటువంటి బెడ్షీట్ అది. ఓకే, సో ఇంత క్లారిటీగా ఎందుకు తను తీసుకున్నది అంటే నిర్ణయం, దాదాపు తన రిటైర్మెంట్ తర్వాత, నేను ఇండియాకి వచ్చిన తర్వాత నేను చేస్తున్నటువంటి కార్యక్రమాలలో తన యొక్క క్రియాశీలకంగా ఇన్వాల్వ్ అయ్యి, ఆమెకు ఈవెన్ మొన్న తను చనిపోయినప్పుడు కూడా జైల్ డిపార్ట్మెంట్ వాళ్ళు, బషీరా బేగం గారు సూపరింటెండెంట్గా ఉన్నటువంటి బషీరా బేగం గారు కానివ్వండి, చాలా మటుకు ఎంతోమంది మెసేజెస్ పంపించారు తన. సో ఏదైనా కానీ కూడా మనం వెళ్ళేటప్పుడు కూడా ఒక మెసేజ్ ఇచ్చి వెళ్ళాలి అనే దానిపైనే మా మదర్ గారు ఆలోచించేదన్నమాట. అలా ఆలోచనకు తగ్గట్టుగానే మేము ముందుకు తీసుకెళ్ళాం, తన ఆలోచనను గౌరవించి. సో ఇవాళ ఏంటంటే అండి, తన యొక్క మెయిన్ కోరికలు కూడా ఎలా ఉండే అంటే, మీరు ప్రభుత్వ రంగ ఉద్యోగస్తులు వారానికి 5 రోజులు చేనేత వస్త్రాలు ధరించాలనేసి తను ఎప్పుడు కూడా చెప్పేది. అవును సార్. ప్రభుత్వ రంగ ఉద్యోగస్తులు, ఎందుకంటే చైతన్యం అనేది ప్రభుత్వ రంగ ఉద్యోగస్తులలో వస్తేనే సమాజంలో ఒక మార్పు అనేది ఉంటుంది. ఇవాళ చేనేత రంగం ఎలా ఉందండి, కుంటుతున్న చేనేత పరిశ్రమలా ఉంది. సో ఇలా చెప్పుకుంటూ పోతే ప్రభుత్వ రంగ సంస్థలు ఉండాలి, ప్రభుత్వ రంగ సంస్థలు ఉంటేనే రేపు పొద్దున మనుగడ ఉంటుంది అనే దానిపైన తను అసలు యాక్చువల్ చెప్పాలంటే ఆర్టీసీలో మహిళలకు ఫ్రీ అనే దానిపైన తను చాలా సంతోషపడేది అనమాట. అండ్ ఎట్ ద సేమ్ టైం ఏంటంటే ఆర్టీసీలో, అంటే ఆర్టీసీ వ్యవస్థ అనేది, అంటే ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ ఉంది అంటే సరే వేరే దాంట్లో తగ్గించుకునేసి ఇలాంటి సంస్థలను కాపాడుకోవాలి. ఇవాళ ఆర్టీసీ బస్ అనేది, కనెక్టివిటీ అనేది ఎంతోమందికి ఉపయోగపడుతుంది. సో పొల్యూషన్ తగ్గుతుంది. సో ఇవాళ ఫ్రీ అంటే ఇప్పుడు ఆర్టీసీ బస్ ఎక్కేది ఎవరండి, అంతా కూడా డబ్బు ఉన్న వాళ్ళు ఎవరు ఎక్కరండి, పేదవాళ్ళు, మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఎక్కుతారు. సో వాళ్ళకి చేయుతనిచ్చినట్టు ఉంటుంది. సో ఇలాంటి కొన్ని ఆలోచనలు తన మైండ్లో ఆ రోజు నుంచి ఉన్నటువంటి విషయాలను తను ఎప్పుడు కూడా వ్యక్తపరుస్తుండేది, తను క్రియాశీలకంగా చూపిస్తుండేది. సో ఇవాళ డిసెక్షన్ చేస్తున్నటువంటి డాక్టర్స్, అక్కడ నేర్చుకుంటున్నటువంటి మెడికోస్ ఆలోచించాల్సింది ఏంటంటే, అక్కడ మా మదర్ని డిసెక్షన్ చేసేటప్పుడు తన ఆశయాలను మీరు ముందు తీసుకెళ్ళాలి. అది నేను మెయిన్గా చెప్పాలనుకుంటున్నాను ఈ సమాజానికి. తన ఆశయాలు ఏంటి, ఈ యొక్క సంస్థలను కానివ్వండి, మన యొక్క రంగాలను కానీ కాపాడుకుంటేనే 4 కాలాల పాటు 4 తరాలు బాగుంటాయి అనేది తన ఆశయం. కొన్ని వందల మంది వాళ్ళ ప్రాణత్యాగాన్ని వదిలి మనకు స్వతంత్రం తీసుకొచ్చారు. ఇవాళ కొందరు నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు చెప్పేది, కానీ కొద్దిమంది అన్న వింటారు. ఆ విన్న వాళ్ళలో మాస్త మార్పు చెంది ఆలోచించి మన రంగాలను కాపాడుకోవాలి అని అంటే మనము క్రియాశీలకంగా వాటిలలో ఇన్వాల్వ్మెంట్ ఉండాలి అనే దాంట్లో ఆలోచించుకోవాలి. సో అలా తీసుకున్నటువంటి నిర్ణయానికి మేము స్వాగతించి, ఎందుకంటే ఇవాళ హాస్పిటల్ సూపరింటెండెంట్ మేడం గారు కూడా ఈ యొక్క విషయం తెలుసుకున్న తర్వాత, ఒక ఉపాధ్యాయురాలు తాను జరిగిపోయిన తర్వాత కూడా తన యొక్క పార్థివ దేహం 10 మందికి ఉపయోగపడే విధంగా, మెడికల్ స్టూడెంట్స్కి ఉపయోగపడే విధంగా ఉండాలనే ఆలోచనకి స్వాగతిస్తూ ఆ యొక్క కార్యక్రమంలో తను కూడా పార్టిసిపేట్ చేశారు. సో ఇలాంటి నిర్ణయం తీసుకున్న తర్వాత చాలా మటుకు ఏంటంటే, మీరు అన్నట్టుగా ఇందాక చాలా మటుకు వివిధ రాష్ట్రాల నలుమూలల నుంచి కాల్స్ వస్తున్నాయి. సోషల్ మీడియాలో వచ్చినటువంటి ప్రచారంలో భాగంగా చాలా మటుకు కాల్స్ చేస్తున్నారు త్రూ. సో మేము ఇలా ఇవ్వాలనుకుంటున్నాము, ఎలా ఏంటిది ప్రాసెస్ అనుకున్న దానిపైన చెప్తుంటే నేను అన్నాను, మా మదర్ ఒక సంకల్పము, తన యొక్క పెరిగిన విధానము నుంచి వచ్చినటువంటి వ్యక్తి. సో ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వల్ల ఏంటిదంటే, తాను కోరుకుంటున్నటువంటి సమాజాన్ని చూడాలనుకుంటున్నటువంటి విషయాన్ని ఒక మెసేజ్ వెళ్ళాలనే ఉద్దేశానికి ఇచ్చినటువంటి కార్యక్రమం. సో ఇది మీరు ఏదో ఆవేశపడంగానో, లేకపోతే కొరివి పెట్టడానికి కొడుకు లేడనే షో, లేకపోతే సమాజంలో ఏదో పబ్లిసిటీ కొరకు ఇచ్చినటువంటి విషయం కాదు ఇది. సో తాను ఒక ఆశయంతో ఇచ్చినటువంటి విషయం. అందుకోసం ఆ రోజు నా మెడికల్ స్టూడెంట్స్ కూడా అదే విషయం చెప్పాను అనమాట. సో ఇవాళ మా మదర్ ఒక ఆశయానికి మీ దగ్గరకు వస్తున్నారు, తన ఆశయాన్ని మీరు ముందుకు తీసుకెళ్ళాలి. ఎందుకంటే తల్లిదండ్రులు జన్మను ఒకసారి ఇస్తారు, కానీ విద్యకి సంబంధించి, వైద్యానికి సంబంధించినటువంటి డాక్టర్స్ కానివ్వండి, వాళ్ళు మనకి ప్రతిసారి పునర్జన్మను ఇస్తూనే ఉంటారు. సో విద్యా రంగానికి, వైద్య రంగానికి ఇచ్చినటువంటి ఇంపార్టెన్స్ మా మదర్ గుర్తు చేస్తూ ఆ యొక్క నిర్ణయం మనం తీసుకోవడం జరిగిందండి.
సో ప్రాసెస్ అప్లికేషన్స్ లాంటివి ఏమైనా ఉంటాయా సార్? ఇది కెడవర్ అనేది సెల్ఫ్ డిక్లరేషన్ ఉంటుందండి. మీరు ముందుగా ఇవ్వాలనుకుంటే మీకు సెల్ఫ్ డిక్లరేషన్ అని ఉంటుంది. సో చాలా స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి. స్వచ్ఛంద సంస్థల త్రూగా మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ మీరు సెల్ఫ్ డిక్లరేషన్ ఉంది అని అనుకుంటే మీరు అక్కడ కన్సర్న్ సూపరింటెండెంట్తోని అండ్ ఎస్పెషల్లీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఈ ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా, ఎందుకంటే ఒక్కరు ఒక్కోపోయినా కూడా ఇది అయ్యే పని కాదు. కాకపోతే ఇక్కడ మా మదర్ విషయం ఏంటంటే తాను ఒక వీడియోను రిలీజ్ చేశారు, తాను సంబంధించిన వ్యక్తులకు వ్యక్తపరిచారు అండ్ రిటర్న్ కూడా రాశారు ఈ యొక్క విషయాన్ని. సో ఆ విషయానికి ఏమైపోయిందంటే అక్కడ గవర్నమెంట్ సంబంధించినటువంటి అధికారులు కూడా స్వాగతించారు ఈ యొక్క విషయాన్ని. సో ఆశయం గొప్పది ఉన్నప్పుడు ఆ ఆశయాన్ని ముందుకు తీసుకెళ్తాము. తద్వారా ఏంటంటే తాను కలలు కన్నటువంటి విషయాన్ని, ఎందుకంటే తన కోరిక ఏంటంటే అండి, తాను ఒక అనాథగా వచ్చినటువంటి వ్యక్తి. సో వెళ్ళేటప్పుడు మటుకు ఖచ్చితంగా నలుగురు ఉపయోగపడాలనేదే తన యొక్క సంకల్పంగా ఉండేదండి. ఎంతోమందికి అంటే ఇవాళ చెప్పుకుంటే ఏంటంటే నేనేదో మా మదర్ గురించి నేను ఎగ్జాగ్జరేట్ చేసి చెప్పినట్టు ఉంటుంది. కాకపోతే కొన్ని వందల మందికి తను మ్యారేజ్ చేసింది. కొన్ని వందల అంటే చెప్పడానికి చాలదండి. తనకున్న పరిధిలో తన యొక్క ఏమీ ఒక వార్డ్ మెంబర్ కూడా కాదు మా మదర్ చెప్పాలంటే, ఒక గవర్నమెంట్ ఉద్యోగస్తురాలు. సో తాను ఏంటంటే చాతనైనంత వరకు ఏంటంటే తనకు తోచిన విధంగా, తనకు నచ్చిన విధంగా తన నలుగురు సాయం పడుతూనే వచ్చారు. ఎందుకంటే ఆ నేపథ్యంలో నుంచి వచ్చినటువంటి వ్యక్తులు. సో నేను ఇవాళ ఏంటంటే తన యొక్క ఆశయం, ఎందుకంటే నేను ఎక్కడున్నా కానీ కూడా అనాథ శరణాలయం ఎక్కడున్నా కానీ కూడా సమాజాన్ని కాపాడే వ్యక్తులు అని చెప్తానండి. ఎందుకంటే వాళ్ళు బాధల నుంచి పెరుగుతారు కాబట్టి వాళ్ళకి మెతుకు అంటే ఒక అన్నము గింజకు వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా తన యొక్క వాల్యూ తెలుస్తుంది. సో అలా వచ్చినటువంటి వాళ్ళు ఏంటంటే రేపు పొద్దున సమాజంలో ఖచ్చితంగా ఒక మార్పును తీసుకొస్తారనేసి నేను గట్టిగా నమ్మేవానండి. ఎందుకంటే మా మదరే దానికి ఉదాహరణ. సో తాను ఎప్పుడు కూడా తాను పెరిగినటువంటి విధానం తన ఎప్పుడు చెప్పేది ఒకటి, ఈవెన్ టిల్ హర్ లాస్ట్ బ్రెత్ కూడా తన యొక్క గురువు సంగం లక్ష్మీబాయి గారిని అనుక్షణం క్షణక్షణం గుర్తు చేసుకునేది. ఇవాళ నేను ఏదైనా కానీ కూడా ఏదైనా పనికి ముందుకు వెళ్తున్నాను అంటే ఆ రోజు తను నేర్పించినటువంటి విధానమే, ఆ రోజు తన ఇచ్చినటువంటి శిక్షణే ఇంత నేను ధైర్యం. ఎందుకంటే ఇందిరాగాంధీ గారి కుటుంబంతో డైరెక్ట్ యాక్సెస్ ఉన్నటువంటి వ్యక్తి సంగం లక్ష్మీబాయి గారు. పలు సందర్భాలలో మా మదర్ గారు కానివ్వండి ఇందిరాగాంధీతో కలిసి వాళ్ళు ఉన్నటువంటి సందర్భాలు ఉన్నాయి. సో మా మదర్ అనే వ్యక్తి, సో ఇవన్నీ చూసినటువంటి తనకు అంటే చిన్నప్పటి నుంచి కూడా తన యొక్క సంగం లక్ష్మీబాయి గారి యొక్క సిద్ధాంతాలకు చాలా దగ్గరగా అండ్ తనకు కావాల్సిన వ్యక్తిగత మనిషిగా మెదిలిందనమాట మా మదర్. సో ఇప్పుడు మా మదర్ చివరి అంటే తన యొక్క చివరి కోరిక ఒకటి ఉండేదండి. తన డైరీ కూడా నేను తీసుకొచ్చాను మీకు, అదే దాంట్లో రాసి పెట్టి ఉందనమాట. యాక్చువల్లీ చెంచల్గూడ నుంచి, ఇది ఎందుకంటే ఇది అందరు వినాలనేసి నేను ఆశిస్తున్నానండి, చెంచల్గూడ నుంచి సంతోష్ నగర్ ఐఎస్ఆర్ అంటూ సంతోష్ నగర్ స్టీల్ బ్రిడ్జ్ అవుతుందండి. ఆ స్టీల్ బ్రిడ్జ్ పేరు మా మదర్ ఎప్పుడు కూడా అనేదనమాట. ఎందుకంటే నీకు ప్రభుత్వంలో తిరుగుతుంటావు కాబట్టి ముఖ్యమంత్రి గారి దగ్గర దాకా, రేవంత్ రెడ్డి గారి దగ్గర దాకా ఈ విషయాన్ని తీసుకెళ్ళు, ఆ స్టీల్ బ్రిడ్జ్ పేరు సంగం లక్ష్మీబాయి స్టీల్ బ్రిడ్జ్ అన్నట్టుగా నామకరణం చేయాలనేసి అని మా మదర్ ఎప్పుడూ కోరేది. ఎందుకంటే తన యొక్క నేపథ్యం, తన యొక్క స్వతంత్ర పర్వాలు, దాని తర్వాత ఫస్ట్ పార్లమెంటేరియన్, ఎడ్యుకేషన్ మినిస్టర్. సో అక్కడ ఆ బ్రిడ్జ్ మళ్ళీ ఓఐసీ బ్రిడ్జ్కి కనెక్ట్ అవుతుంది అనమాట మా ఏరియాలో. సో తన కోరిక ఉండేదనమాట. సో ఈ కోరికని ముఖ్యమంత్రి గారు నెరవేరుస్తారనేసి ఆశిస్తున్నాను నేను. ఎస్పెషల్లీ రేవంత్ రెడ్డి గారికి మీ ద్వారా, మీ ఛానల్ ద్వారా కూడా నేను ఈ యొక్క వినపాన్ని వినిపించుకుంటున్నాను. మా మదర్ గారి కోరిక ఏంటంటే ఆ చెంచల్గూడ జైలు దగ్గర నుంచి ప్రారంభమైనటువంటి స్టీల్ బ్రిడ్జ్ మనకు సంతోష్ నగర్ అంటే ఐఎస్ఆర్ సంతోష్ నగర్ దగ్గర ఎండ్ అవుతుంది. సో ఆ స్టీల్ బ్రిడ్జ్ పేరు సంగం లక్ష్మీబాయి గారి పేరు ఉండాలనేసి నేను మీ ద్వారా నేను రేవంత్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేస్తున్నానండి. సో ముఖ్యమంత్రి గారు కూడా సానుకూలంగా స్పందించి ఒక పేరుని నామకరణం చేస్తారని ఆశిద్దాం. ఎందుకంటే అక్కడ మన ఓఐసీ గారు వచ్చేసి హైదరాబాద్ పార్లమెంటేరియన్, సంగం లక్ష్మీబాయి గారు వచ్చి మొట్టమొదటి మహిళా పార్లమెంటేరియన్, అండ్ ఇందిరాగాంధీ గారి కుటుంబానికి డైరెక్ట్ యాక్సెస్ ఉన్నటువంటి వ్యక్తి సంగం లక్ష్మీబాయి గారు. సో ఈ యొక్క విషయాన్ని ప్రభుత్వం స్వాగతిస్తుందని ఆశిద్దామండి. సో మా మదర్ తన యొక్క కోరిక అండి అది, ఆ పేరు ఉండాలి అనేసి, ఆ బ్రిడ్జ్కి ఆ పేరు ఉండాలనేసి, ఆ స్టీల్ బ్రిడ్జ్కి ఆ పేరు ఉండాలనేసి. ఇప్పుడు ఎందుకంటే శరవేగంగా జరుగుతుంది పనులన్నీ కూడా. అండ్ మా మెడికోస్
అక్కడ గాంధీ హాస్పిటల్లో ఉన్నటువంటి మెడికోస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క విషయాన్ని, ఎందుకంటే రానున్న రోజులలో తాను ఎందుకు కెడావర్గా మీ దగ్గరకు వచ్చిందనే విషయాన్ని ఒక అందరికి తెలిపాలనేసి ఈ యొక్క విషయాన్ని మీరు అడిగారు, నేను చెప్పానండి. సార్, అంటే మదర్ అంటే తన కడుపున పుట్టిన వాళ్ళకి కాదు, ప్రతి ఒక్కరికి అమ్మ అవుతారు. మీ మదర్ కూడా అలానే. ఎందుకంటే తనకు తోచిన సాయం ఆవిడ చేశారు. తను పడ్డ బాధలకి విలువ ఆవిడకి తెలుసు కాబట్టి మరొకరికి రాకూడదని ఆలోచించారు. ఆవిడ ఏ డెసిషన్ తీసుకున్నా 10 మంది కోసం, 10 మందికి మంచి జరిగేలా ఉంది కాబట్టి మీరు కూడా ఆ ఆశయాలను నెరవేర్చడం కోసం ప్రయత్నిస్తున్నారు. అందరి సహకారం మీకు ఉండాలి, అమ్మ ఆశయాలు నెరవేరాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.